హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో ఏంటి తిరిగేసేస్తుంది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా జ్యూస్ చేసుకుంటారు కదా, క్యారెట్ బీట్రూట్ అలా జ్యూసులు చేసుకున్నప్పుడు ఆ జ్యూస్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దాని పిప్పు ఉంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా నేనైతే ఈరోజు స్వీట్ అయితే చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన పాత వీడియోలు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి, చూసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. స్వీట్ అయితే సూపర్ వచ్చింది. మీలో ఎవరైనా అలా వేస్ట్గా పాడేసేవాళ్ళు, తర్వాత క్యారెట్ బీట్రూట్ ఎవరైనా తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, సూపర్ ఉంటుంది. ముందుగా అయితే నేను గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం అయితే నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఆ వచ్చిన పిప్పునైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేయగా వచ్చిన దాన్ని అయితే నేనైతే గిన్నెలో వేసి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. అది ఎలా ఫ్రై చేయాలంటే మొత్తం లూజ్గా పొడిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలంటే పొడి పొడిగా అయ్యేంత వరకు, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దానిలోకి షుగర్ని అయితే వేసుకోవాలి. షుగర్ సరిపడినంత వేసుకొని దాన్ని మరలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో నేను కలర్స్ ఫుడ్ కలర్స్ గట్రా ఏమి యూజ్ చేయలేదు, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలని చెప్పేసి నేనైతే కలర్ అయితే యూజ్ చేయలేదు. ఆరోగ్యం కోసం తినాలనుకునేవి ఫుడ్ కలర్స్ గట్రా వేస్తే బాగోదు కదా ఫ్రెండ్స్, అందుకైతే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు. వీటిలో వేయడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా వాటర్ అయితే పోసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని షుగర్ వేసాను కదా, షుగర్ ఎలా ఉంది ఏంటని టేస్ట్ చూసాను. కొంచెం చప్పగా ఉంది, మళ్ళీ అందుకే నేను అందులో కొంచెం షుగర్ వేసి, అలాగే యాలకుల పొడి వేయడానికి కుదరలేదు, అందుకని యాలకులు అలా తుంపి వేసాను. తుంపి వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుకున్నాను కదా, ఆ కలుపుకున్న వాటర్ని అయితే అందులో వేసేసి కలిపేసాను. దీన్ని కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా గడ్డలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఆ విధంగా కలుపుకుంటే కనుక గడ్డలుగా రాకుండా అంతా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కరాచీ హల్వా తిన్నారా? దాంట్లో రెడ్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేసి ఆ స్వీట్ని అయితే చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది, అదేవిధంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా స్వీట్ తినుంటే కామెంట్ చేయండి. తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఆ స్వీట్ చాలామంది తినే ఉంటారు. చిన్నప్పుడు షాప్స్ దగ్గర కూడా స్వీట్ని అమ్మేవారు. అదైతే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అందుకని నేను క్యారెట్ బీట్రూట్తో ఒకసారి మా ఇంటి దగ్గర ట్రై చేశాను. ఈరోజు జ్యూస్ చేస్తే మిగిలింది కదా అని మళ్ళీ చేద్దాము అనేసి మరలా చేశాను. చాలా బాగా వచ్చింది. నేనైతే దగ్గరికి పడిన తర్వాత తీసేసి బౌల్లో అయితే వేసేసాను. బౌల్లో వేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత కట్ చేశాను. కలర్ని చూసి మాత్రం డిసైడ్ చేయకండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. క్యారెట్ బీట్రూట్ నాకైతే తినడం అసలు ఇష్టం ఉండదు, జ్యూసులు కూడా నేను తాగను. కానీ మన ఆరోగ్యం బాగుండాలి కాబట్టి అని అలవాటు చేసుకోవాలి. సో దాన్ని తాగుతూ అలవాటు చేసుకోండి. నేను కూడా తాగుతున్నాను ఇప్పుడు, అందుకని వేస్ట్గా పడేయకుండా నేనైతే దీన్ని ఇలా ట్రై చేశాను. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మన పాత వీడియోస్ని కూడా చూడకపోతే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? స్వీట్ అయితే సూపర్ వచ్చింది. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను మరి.